నా భర్త తప్పు చేయలేదని నిరూపిస్తాను అంటూ గుణాకి షాక్ ఇచ్చిన మీనా బాలుని అడ్డంగా ఇరికించాలనుకున్న గుణాకి మీనా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలు అయితే తన ఫ్రెండ్స్తో కలిసి రోహిణి తన నాన్న ఇచ్చాడని డబ్బులు తీసుకొచ్చిందని మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. జైల్లో ఉన్న వాళ్ళ నాన్న డబ్బులు ఎలా తీసుకొచ్చాడో నాకు ఇచ్చి పంపించాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న మాటలకి రే వాళ్ళు కోటీశ్వర్లు ఎలాగైనా ఇస్తారు అని అంటూ ఉంటాడు రాజేష్. ఇంతలో అటు నుంచి బుడబుక్కలతనైతే వస్తాడు. ఇక వచ్చి బాలుని చూసి నీకు అదృష్టం పట్టబోతుంది, నీకు పట్టిందల్లా బంగారమే, నీకు ఇక తిరుగుండదు అంటూ బాలుని పొగుడుతూ ఉంటాడు. ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ డబ్బుల కోసమే ఇదంతా చెప్తున్నావని బాలు అంటాడు. నేను డబ్బులు తీసుకోను, ఆ భగవంతుడు నీకు విషయం చెప్పమని నా ద్వారా నీకు ఆ నిజం తెలియాలని నన్ను ఇక్కడికి పంపించాడు. ఒక్కసారి నీ చెయ్యివ్వు, నీ భవిష్యత్తు ఏంటో చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక బలవంతంగా రాజేష్ అయితే బాలు చేతిని ఆ బుడబుక్కలతను చేతిలో అయితే పెడతాడు. అప్పుడే బాలు చెయ్యిని చూసి అతనైతే అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. మిగతా వాళ్ళందరూ అతను అలా షాక్ అవుతూ ఉంటే నీకు మహద్దశ, నీకెప్పుడు కూడా విజయమే, నీకు ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా సరే నీ భార్య ఆ సమస్య నుంచి నిన్ను కాపాడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న అతను భలే చెప్పారు, మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు. ఈ విషయం గనక మీనాకి తెలిస్తే ఇక మీనా నా మీద అజమాయిషి చలాయిస్తుంది అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక చూడు, నువ్వు ఎక్కువగా నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్లే నీకు సమస్యలనే వస్తాయి, నీ నోటి మాటలు నోటి దురిసే నీకు సమస్యల్ని తెచ్చిపెడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇక బాలు అయితే ఇది అందరికీ తెలిసిన విషయమేలే, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే నోరు మూసుకొని నువ్వు ఈరోజు మౌనవ్రతం పాటించాల్సిందే, లేకపోతే నీకు అతి పెద్ద సమస్య రాబోతుంది అని అంటూ ఉంటాడు. ఈరోజు నీకు టైం బాగోలేదు, ఏం చేసినా సరే నీకు అది సమస్యగా మారుతుంది, కాబట్టి ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అనడంతో నువ్వు డబ్బుల కోసమే ఇదంతా చెప్తున్నావని నాకు అర్థమైంది, ఈ డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాలు అయితే అతనికి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడే ఇక బాలుని రాజేష్ అయితే రే అతను నీకు ఈరోజు బాలేదని చెప్తున్నాడు కదా అని అంటూ ఉంటే అవునరా ఈరోజు బాలేదు, ఏ ట్రిప్ కూడా తగలలేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అందుకేరా వెళ్ళిపో, ఇంట్లో ఉండి ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటే ఇంట్లో అయితే జరిగే నష్టం జరగదా, ఇంట్లో ఉంటే నేను ఎవరితో గొడవ పెట్టుకున్నా ఏంటి, వాళ్ళు ఏదో అలా చెప్తారు అంతే, ఏం లేదు లేరా అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక బాలుకి ఎమ్మెల్యే అయితే ఫోన్ చేస్తాడు. చెప్పన్నా అని అంటూ ఉంటాడు బాలు. నీతో పనుంది బాలు, ఒక చోటికి వెళ్ళాలి, తొందరగా మా ఇంటికి రా అని అంటూ ఉంటాడు ఎమ్మెల్యే అయితే. అప్పుడు ఇక బాలు అయితే అయ్యో వస్తున్నానన్నా, ఎంత మాట అని బాలు బయలుదేరిపోతూ ఉంటాడు. ఎవర్రా అని అడుగుతూ ఉంటాడు రాజేష్ బాలుని. అదేరా ఎమ్మెల్యే అన్న రమ్మంటున్నాడు, ఏదో పనుందట అని అనగానే రే ఇప్పుడే అతను వచ్చి నీకు ఈరోజు బాగోలేదని చెప్తున్నాడు, ఇంతలో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే తాలూకు విషయాలన్నీ కూడా జోక్యం చేసుకుంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా రాజకీయవేత్తలతో మనకి అనవసరం, నువ్వు అటు వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. రే సమస్య వస్తుందని అలా కూర్చొని ఉంటే రాకుండా పోతుందా, అయినా అన్న పిలవంగానే వెళ్ళాలరా, లేతే బాగోదు అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు ఎమ్మెల్యే దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే గుడి దగ్గర పార్వతి జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుమతి అక్కడికి వచ్చి అమ్మా నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను తిను అని అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు తిననే, నాకు ఆకలిగా లేదు అని అనడంతో బాగా జ్వరంగా ఉందమ్మా, నీకు బాగోలేదు కదా, నువ్వు భోజనం చెయ్యి అని అంటూ ఉంటే ఇంతలో ఇక అక్కడికి మీనా అయితే వస్తుంది. ఇక మీనా రావడం చూసి అప్పుడే ఇక పార్వతి అయితే అమ్మ మీనా నువ్వేంటి ఎలా వచ్చావు, పూలు ఇవ్వడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే లేదమ్మా సుమతి నీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది,
అందుకని వచ్చాను నిన్ను చూడ్డానికి. ఏంటమ్మా ఇది? అంత జ్వరం వస్తే ఎందుకు నువ్వు మళ్ళీ పూల కొట్టు దగ్గరికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక అసలు నిన్నెవరు చెప్పమన్నారే అక్కకి అని అంటూ ఉంటుంది పార్వతి. ఏమోనమ్మా, మరి అక్కకి కాకపోతే నేను ఎవరికి చెప్తాను చెప్పు. అందుకనే అక్కని రమ్మన్నాను. నువ్వు మా మాట వినవు కదా, నీ పెద్ద కూతురు మాట తప్ప అని అంటూ ఉంటే అప్పుడే ఇక గుణ బండి మీద వస్తాడు శివ. ఇక గుణ బండి మీద శివ రావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక గుణ అయితే, రే మీనా ఉందిరా, మీ అక్క ఉంది ఇక్కడ అని అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే అక్కడికి వెళ్తుంది. మీనా గుణ దగ్గరికి వెళ్ళి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చదువుకునేవాడిని ఎందుకు చెడగొడుతున్నావు అని గుణాన్ని నిలదీస్తూ ఉంటుంది. అది కాదక్క, నేనేమీ వాడిని చెడగొట్టడం లేదు అని అంటూ ఉంటే, అక్కేంట్రక్క, నీకు అక్కేంటి నేను అని అంటూ ఉంటుంది మీనా. శివకి అక్క అయితే నాకు కూడా అక్కే కదక్క అని అంటూ గుణ అయితే మంచివాళ్ళ నటిస్తూ ఉంటాడు. అప్పుడే రే, అసలు వడ్డీల మీద వడ్డీలు తీసుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకునే నీలాంటి వాడితో నా తమ్ముడికి స్నేహం ఏంటి? వాడు చదువుకునేవాడు. అలాంటి వాడికి నీ అలవాట్లన్నీ కూడా నేర్పావు. ఇప్పుడు వాడు ఎంతలా బాధపడుతున్నాడో, మాకు ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయో నీ వల్ల అని అంటూ ఉంటుంది మీనా. రే శివ, మళ్ళీ ఎందుకు వీడు కూడా తిరుగుతున్నావో? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని అంటూ ఉంటుంది పార్వతి. ఆ రోజు గొడవ జరిగిన దానికి అసలు బావ ఇంటికి రావడమే మానేశాడు నీ వల్ల అని అంటూ తిడుతూ ఉంటే అప్పుడే ఇక గుణ అయితే, బావా కొంచెం కోపం ఎక్కువ అని అంటూ ఉంటాడు. ఎవడరా నీకు బావా అని మీనా అయితే తిరగబడుతుంది. అప్పుడే ఇక గుణ అయితే, రే ఇప్పుడు మీనా అక్క కోపంలో ఉంది, తర్వాత మాట్లాడతానని అక్కడి నుంచి గుణ వెళ్ళిపోతాడు. అలా గుణ వెళ్ళిపోతున్న తర్వాత ఇక బాలు అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ కార్లు ఎక్కడున్నాయో చూసొద్దామని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఎమ్మెల్యే, తన స్నేహితుడు బాలు అందరూ కూడా ఇక సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి వెళ్తూ బార్ దగ్గర అయితే ఆగుతారు. ఇక బార్ దగ్గర ఆగి అప్పుడే ఇంకా మందు తాగమని ఎమ్మెల్యే బాలుకి చెప్పడంతో బాలు అయితే, లేదన్నా మందు తాగనని నేను నా భార్యకి మాట ఇచ్చాను, తాగను అని చెప్పేస్తాడు బాలు. మీ ఎమ్మెల్యే అయితే, సరే నువ్వు తాగకపోయినా మా బాటిల్ ఇదిగో ఈ గ్లాసులో పొయ్యి అని అంటూ ఉంటాడు ఎమ్మెల్యే. అప్పుడే ఇక మందు అయితే పోస్తూ ఉంటాడు బాలు. అదే బార్కి వచ్చిన గుణ అయితే ఇదంతా చూసి, వీడిని ఎలా ఇరికిస్తానో చూడు, వీడు కొన్న ఆ కారుని సీజ్ చేసేలాగా చేస్తాను అని గుణ అయితే అక్కడ జరుగుతుందంతా కూడా వీడియో తీస్తాడు. బాలు తాగట్లేదని తెలుసుకొని బాలు తాగితే ఇక మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అని బాలు తాగుతున్న కూల్ డ్రింక్లో ఇక మందు అయితే కలిపేస్తాడు గుణ. కలిపేయడంతో ఇక బాలుకైతే మత్తెక్కుతుంది. మత్తెక్కిన తర్వాత గుణ మనుషులే వెళ్ళి బాలుతో కావాలని గొడవ పెడతారు. అలా బాలు అయితే ఇక తాగేస్తాడు. అదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు గుణ అయితే. ఇంతలో ఇక బాలు ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఇతను ఇలాంటి వాడైతే మనం ఈ కారు ఎక్కేవాళ్ళమే కాదు, దిగేయండి అని అంటూ ఉంటాడు. అని కారులో ఉన్న ప్యాసింజర్స్ కూడా దిగేస్తారు. తర్వాత అందరూ కూడా ఇక బాలునే తిట్టుకుంటూ ఉంటారు. శివ వచ్చి, చూడు మీ ఆయన నిర్వాకం ఎలా ఉందో అని చెప్పి అంటూ ఉంటాడు. శివ అయితే, ఈరోజు వీళ్ళందరూ అన్న మాటలకి మరి బావ ఏం సమాధానం చెప్తాడక్క? బావ మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక మీనా, రే నా భర్త ఎప్పుడూ కూడా తప్పు చేయరు, మాట జవదాటరు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నా భర్త ఏ తప్పు చేయలేదని అందరి ముందు నేను నిరూపిస్తా. మీనా అయితే ఇక బాలుకు వచ్చిన సమస్య నుంచి బాలుని మీనా ఎలా కాపాడబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.